ఒకవేళ నా పిల్లలకి ఏదైనా జరిగిందంటే నేను ఈ ఊరిని వదిలిపెట్టిన అందరినీ కాల్చి బూడిద చేస్తాను. మోహిని కంట్రోల్ ఇవ్వసాను, వాళ్ళు వచ్చేస్తారు, నువ్వు శాంతించు. అయ్యో నువ్వు ఇంకా నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళి నీ తమ్ముడిని వెతుకు. ఒకవేళ రిషబ్కి ఏదైనా జరిగిందంటే నేను నీ జన్మలో క్షమించను. రిషబ్, రిషబ్, అనుజ, మళ్ళీ వచ్చేసావా? ఈ అమ్మాయి రాక్షసాత్మ. నువ్వు నోరు మూసుకోబాబా, నీ పళ్ళు రాలగొడతాను. ఇంకొకసారి తను అప్పగించాలని అడిగితే ఆ రాక్షసికి నిన్ను బలిస్తాను. మీరందరూ వెళ్ళండి ఇక్కడ నుండి. పిచ్చి పట్టిందా? ఇలా ఎవరైనా రాక్షసి చేతికి అమ్మాయిని అప్పగిస్తారా? ఒకవేళ తన స్థానంలో మీ అక్కో చెల్లో అమ్మ ఉంటే మీ కూతురుంటే ఇలాగే చేస్తారా? ఈ ఊరు కోసం మేము మా ప్రాణాలు కూడా ఇస్తాం సార్. ఏ అమ్మాయి, రిషి, పద రిషబ్, మనం ఈ విషయాలు తలదూర్చొద్దు. అవునమ్మా. ఆగండి, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఏం జరుగుతుందో మేము మీకెందుకు చెప్పాలి? నాకు తెలుసు. మరి ఎందుకు అడుగుతున్నారు? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ అమ్మాయిని ఎందుకు కాపాడుతున్నారు? తను మీకేమవుతుంది? ఈ అమ్మాయికి బ్రహ్మరాక్షసికి ఏంటి సంబంధం? ఆ రాక్షసి ఎందుకు చంపాలనుకుంటుంది? అలాగా, బ్రహ్మ రాక్షసి పేరుతో డబ్బులు వసూలు చేయడానికి వచ్చాడు. అలాంటి వెధవ పనులు నువ్వు చేస్తావు. ఏంటి శంభు, ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. మరి అవును, ఎవరో? కానీ నాకు ఆ బ్రహ్మరాక్షసి ఎవరో తెలుసు. మేము తనని ఎలా నాశనం చేయగలమో మీకు తెలుసా? ఏ రాక్షసుడిని? మోసపోయి రాక్షసుడిగా మారిన వ్యక్తినా? లేకపోతే ఎవరికి కనపడకుండా మనందరినీ మోసం చేస్తూ మనతో తిరుగుతుంది ఆడదా? మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? తన గురించే. తను నీ స్నేహితురాలు. ఆమె ఈ ఊరు జమీందారుని బ్రహ్మరాక్షసుడిగా మార్చింది. అపరంజిత? అవును, తనే. తనే ఇప్పుడు బ్రహ్మరాక్షసి. అపరంజిత బ్రహ్మరాక్షస? అవును మా, మేము తను చూసాం. తను చంపడానికి చాలా ప్రయత్నం చేసింది. అవును, తనే మా నాన్నని కూడా చంపింది. ఆంటీ వ్రతం రోజున యోగ్ గారు ఇంకా రిషి మీద దాడి ఆవిడే చేశారు. అపరంజిత బ్రహ్మరాక్షసిగా మారిందా? లేదు నాన్న, లేదు. ఇదేలా సాధ్యం అవుతుంది? అప్పు అంటే బ్రహ్మరాక్షసి అయి ఉండదు. బ్రహ్మరాక్షసిగా మారటం, అంతం కావటం, ఈ రెండూ సాధ్యమే. అపరంజిత బ్రహ్మరాక్షస్ అని మీకెలా తెలుసు? మీరు తనని చూసారా ఏంటి? నేను అన్ని విషయాలు చూడగలను. ఈయన స్వామి కనకరాజు గారు. ఈయన చాలా సంవత్సరాలు బ్రహ్మ విద్యని సాధన చేశారు. నా కొడుకు శివకు కూడా ఈయనే బ్రహ్మ విద్య నేర్పించారు. ఈ శివాయే నిద్రపోతున్న ఆ రాక్షసుని లేపాడు. కాదు కాదు, అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.